అందరికీ నమస్కారం. యాజ్ యూజువల్ గా చాలా మీటింగ్స్ లో మేము మాట్లాడడం జరిగింది. ఈ మధ్య జరిగిన నేరాలు ఘోరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారికి పెట్టిన మానసిక క్షోభకి దానికి సమాధానంగా ఒక కౌరవ సభ నుంచి గౌరవ సభకు నిన్న అడుగు పెట్టిన తరుణంలో చంద్రబాబు నాయుడు గారి శబ్దం ఎలా నెరవేరిందనడానికి మనమందరి కృషికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టి కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చి ఒక డయాస్ మీద పెత్తందారులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళెవరూ లేకుండా మహిళలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి సమాన భాగం ఇచ్చి చట్టసభల్లో రాణించింది మన అన్న ఎన్టీ రామారావు గారు. ఆయనతో కూడా కలిసి కొన్ని అడుగులు నేను వేయడంలో నేను అదృష్టవంతురాలని భావిస్తున్నాను. అలాగే మన నాయకుడు 73 ఏళ్ల వయసులో 37 ఏళ్ల కుర్రోడిగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ ని చరిత్ర పుటల్లో చాటాలనే ఉద్దేశంతో ప్రజల దగ్గరకు పోతుంటే అనుకోకుండా ఎన్నో క్షోభలు వచ్చాయి ఆయనకి. దానికి ఎదురీత ఇస్తూ వైఎస్ఆర్సీపీలో ఆ సైకో ముఖ్యమంత్రి 37 ఏళ్ళు ఉన్నాడు, లోపల కూర్చున్నాడు. 73 ఏళ్ల వయసులో ఉన్న ఆయన రోడ్ల మీద జనాల మధ్యలో ఉంటారు. సో దాన్ని బట్టి ఈయనకున్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రగతి మీద, రాష్ట్ర అభివృద్ధి మీద ఎంత చిత్తశుద్ధి ఉందో నేను చెప్పాలి. ఆ వైఎస్ఆర్సీపీ సైన్యంలో ఒక 11 ఈడియట్స్ ఉన్నారు. ఆ 11 ఈడియట్స్ చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా బాధలు పెట్టి ఆయన ఇంకా రాజకీయ జీవితానికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో ఎన్నో కుయుక్తులు పన్నినా ఈ రోజు మాత్రం మళ్ళీ లేచిన కెరటం లాగా 164 సీట్లలో ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెడితే వాళ్ళు కనీసం మొహాలు చాటేసుకొని ఈ రోజు అసెంబ్లీలో రాని దుస్థితి అంటే కర్మ సిద్ధాంతం ఊరికే పోదు. నేను ఇంకోటి అంటున్నాను, ఎంత ఎదిగినా ఒదిగుండాలంటాము. ఎందుకంటారా, అన్ని రోజులు మనవి కాదు. అటువంటిది మీరు ఎవరినన్నా కడ కానీ ఇలాంటి బాధలు పెడితే కాలమే కాలసర్పమయ్యి మిమ్మల్ని మాత్రం కాటేస్తుందని చెప్తాను. అది వైఎస్ఆర్సీపీకి వర్తిస్తుంది ఇప్పుడైతే. నేను అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మేమైతే దిక్కుతోచిన స్థితిలో మా చేతను మేము చేశాము. పోలీసు వాళ్ళ దగ్గర దెబ్బలు తిన్నాము. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వస్తారంటే ఆశ లేకుండా పోయింది. కనుచూరు మేరకు ఒక 6 నెలలు బయటికి రారు, ఒకరు 3 నెలలు బయటికి రారా, 9 నెలలు బయటికి రారు, ఇంకా రానే రారు అని చెప్తే మాకు ఇంకా వేరే గతి లేక గుళ్ళు గోపురాలకు తిరగడం మొదలు పెట్టాము. ఆ గుళ్ళు గోపురాలు కూడా గంగమ్మ గుడికి వెళ్ళాను, ఆ కపిల తీర్థం ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము, తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. చివరికి చెప్పులు లేకుండా అరుణాచలంలో 14 కిలోమీటర్లు గిరి ప్రదర్శన చేసింది నేను ఒక్కదాన్ని అని చెప్పేసి చాలా ఘనంగా చెప్తున్నాను. ఎందుకంటారా, మా అభిమాన నాయకుడు బాగుంటే భావితరాలకి ఆ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేస్తుందని, యువతకు మంచి రోజులు వస్తాయని, అందరూ బాగుంటారని చెప్పేసి ఆ రాష్ట్రం బాగుండాలి, చంద్రబాబు నాయుడు అంటే విషయాలు బయటకు రావాలని కోరుకున్నాం. అలాంటి జనరల్ గా ఎక్కడైనా కూడా కానీ మహిళల మీద బురద చల్లడం చాలా ఈజీ. ఏదైనా బురద చల్లగలుగుతాం, ఎందుకంటే నరం లేని నాలుగు కాబట్టి. అలాంటిది ఏదో మామూలు తెలుపుకున్నాం. కానీ భువనేశ్వరి గారు కూడా అదే బాధపడ్డారు. అటువంటి ఆమెను బాధ పెట్టినందుకు ఈ రోజు అందరూ దేశ విదేశాలు పారిపోయి ఈ రోజు దాక్కున్న పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి.
అటువంటి వాళ్ళు కానీ ఎక్కడన్నా మీకు మళ్ళీ దొరికితే వాళ్ళు నాలుక కోసి బంగాళాఖాతంలో పడేయాల్సిందిగా నేను మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటారా, అటువంటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులు. అటువంటి వాళ్ళు ఒక అక్కని, ఒక చెల్లిని, ఒక తల్లిని ప్రేమించిన వాళ్ళ సమాజంలో ఉండడానికి కూడా అనర్హుడని నేను చెప్తున్నాను. అలాగే మొన్న ప్రమాణ స్వీకారంలో మీకందరికి కన్విన్స్ జరిగే అందరు లైవ్ చూస్తున్నారు, కోట్ల మంది లైవ్ చూస్తున్నారు. ఒకటి చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు డయాస్ మీద ఉండడం, అలాగే భువనేశ్వర్ గారు, పురేంద్రేశ్వరి గారు డయాస్ మీద ఉండడం, అలాగే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డయాస్ మీద ఉండడం, అలాగే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని వాటేసుకోవడం, అలాగే చూస్తే చిరంజీవి గారిని మోడీ గారు ఒక రకంగా అప్లాజ్ ఇవ్వడం, ఇవన్నీ చాలా ఆనందకరమైన రోజులు. ఆంధ్రప్రదేశ్ కి ఎక్కడైనా కూడా కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే అందరూ ఆంధ్రప్రదేశ్ ఎట్లా సపోర్ట్ చేశారో తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాగే సపోర్ట్ చేయండి. మళ్ళీ మేము పూర్వవైభవం తీసుకొస్తాం, కష్టపడి పని చేస్తాం, మళ్ళీ తెలుగుదేశం జెండా మేము ఎగరేస్తామని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.